దసరా నవరాత్రుల్లో 4వ రోజు నైవేద్యం రవ్వ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం, రండి. ముందుగా ప్యాన్ని వేడి చేసుకొని అందులో ఒక అరకప్పు వరకు గీ యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాజు వేసి నేతిలో ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో 1 కప్పు కరాచీ నూకని యాడ్ చేసుకోవాలి. చిన్న మంట మీద ఈ నూకని ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు ఎర్రగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 3 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ని యాడ్ చేయాలి. హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలండి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల స్మూత్గా ఉంటుందండి ప్రసాదం. ఈ నూకంతా హాట్ వాటర్లో బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలండి. ఈ పంచదార యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పంచదార అంతా కరిగిపోయి చక్కగా పాకంలా తయారవుతుంది. ఇలా తయారైన మిశ్రమంలోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా నెయ్యి ఏదైతే మిగిలిందో ఆ మొత్తం నెయ్యిని ఇందులో వేసేసుకోవాలి. ఆ నేతితో పాటు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. అంతేనండి, ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మన టేస్టీ అయిన ప్రసాదం రెడీ అయిపోయింది. దీన్నే రవ్వ కేసరి అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.